వెతకండి, నా నీతిని వెతకండి, నా జ్ఞానాన్ని వెతకండి, నా పరిపూర్ణ జ్ఞానాన్ని పరిపక్వతను వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం అనుగ్రహిస్తాడు? నీకేం కావాలో తెలుసు ఆయనకు. నీకేం అవసరమో ఆయన ఎరిగినవాడు, నీ స్థితిగతులు తెలిసినవాడు. నువ్వు దేవుని రాజ్యం కొరకు ఆరాటపడు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడు, దేవుని రాజ్యం కొరకు ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు. నీకేం కావాలో ఆయన చిటికలో చేయగలుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఆత్మీయంగా కొన్ని సంఘాలు లేకపోవడం ఏంటంటే సొంత పెత్తనాలు చేయడం. ఏం చెప్పండి? సొంత అధికారం, సొంత పెత్తనాలు కొన్ని సంఘాల్లో ఉంటాయి. సొంత పెత్తనం, సొంత అధికారం ఉన్న సంఘం ఎప్పుడు ఆత్మీయంగా ఎదగదు. సొంత జ్ఞానం, సొంత బలం ఉన్న సంఘం ఎప్పుడు ఆత్మీయంగా ఎదగదు. హల్లెలూయా. మన అధికారం దేవుడై ఉండాలా. దేవుడి స్తోత్రం. మన ఆధారం దేవుడై ఉండాలా, మన దిక్సూచి దేవుడై ఉండాలా, మన మార్గదర్శనం దేవుడై ఉండాలా. మనము తక్కువ కనవాలా, దేవుని ఎక్కువ చూపించాలా. అలా చూపించగలిగిన సంఘం ఆత్మీయంగా బలంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభును ముందు పెట్టుకొని నడిచే సంఘమే ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు ఏకాంత ప్రార్థనలో మన ముందు ఉండకూడదు, దేవుడు మన ముందు పెట్టి నువ్వు నడువు తండ్రి, నీ వెనుక నేను నడుస్తానన్నా. దేవుడి స్తోత్రం. అందుకొరకు నువ్వు ఏకాంత ప్రార్థనలో సిద్ధపడాలా. అవునా కదా? అందుకొరకు నువ్వేం చేయాలి చెప్పండి? ఏకాంత ప్రార్థనలో నువ్వు సిద్ధపడాలా. అందుకొరకు నువ్వు ప్రయాసపడాలా. దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లు కింది మాటలో 2వ వచనంలో చూస్తాం మనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా బ్రతికే సంఘం దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే పోషించబడుతుంది అన్నమాట. హల్లెలూయా. దేని చేత? దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్. దేని చేత మనం పోషింపబడతాం? మనం అనుకుంటా ఉంటాం, అయ్యో నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఉద్యోగం లేదు, పని లేదు, వ్యవసాయం లేదు, డబ్బు లేదు, సంపాదించడానికి ఏమి లేదే అనుకుంటాం మనం. క్రీస్తు జ్ఞానాన్ని, క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు పరిపక్వతను, క్రీస్తు ఆత్మీయతను సంపాదిస్తే అన్ని నీకు కలుగుతాయి అన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ సంపాదిస్తే నీకు కావలసింది నీకు దొరుకుతుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనం బాధపడద్దు. దేవుని వాక్యాన్ని సంపాదించడం కొరకు ప్రయాసపడాలా. ఎవరైతే, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క వాక్యం సంపాదించడం కొరకు ప్రయాసపడుతుందో ఆ కుటుంబంలో అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఏది కొదవ ఉండదు వారి కుటుంబంలో. ఈరోజు నీ కుటుంబంలో ఏది కొదువ ఉండకూడదు. నాకు ఇది తక్కువైంది అనే మాట ఎప్పుడుకు రాకూడదు. వాక్యం తక్కువైతే బాధపడు, ఆత్మీయత తక్కువైతే బాధపడు. అవునా కదా? వాక్యం తక్కువైతే బాధపడకు. వాక్యం ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటుంది. ఆ వాక్యం కొరకు నువ్వు ప్రయాసపడు. హల్లెలూయా. దేని కొరకు బాధపడాలా? గట్టిగా చెప్పండి. దేని కొరకు బాధపడాలి మనం? వాక్యం కొరకు బాధపడాలా. వాక్యం తక్కువైతే బాధపడాలా. ఆస్తి కాదు, అంతస్తు కాదు. ఈరోజు వాక్యము కొరకు మనము ప్రయాసపడాలా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోలేటటువంటి ఆలోచన మీద మనసు పెట్టాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. అప్పుడు దేవుడు మన సంఘంలోనికి వచ్చి నేను ఆత్మీయులతో మాట్లాడుతున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. కొరింథీయులతో మాట్లాడుతున్నావు. కొరింథీయులారా, మీకు ఆత్మీయ చలనము లేదు, ఆత్మీయ బలము లేదు, ఆత్మీయ ఆరోగ్యం లేదు, ఆత్మీయ ఉగ్రత లేదు, ఆత్మీయ తీవ్రత లేదు. అందుకే నేను మీతో ఆత్మ సంబంధంగా మాట్లాడలేకపోతున్నాను. ఒకవేళ ఆత్మ సంబంధంగా మాట్లాడితే మీకు అర్థం కాదా భాష, మీకు అర్థం కాదా ధ్యాస, మీకు అర్థం కదా లాంగ్వేజ్. అందుకోసం బిడ్డ ఆత్మీయంగా బ్రతకండి. కొరింథీ సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ
ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అసలు రెండు చేతులు పైకి గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆత్మీయ చలనం, ఆత్మీయ బలం సంపాదించుకోవాలి. మనము మన కుటుంబంలో, వ్యక్తిగతంలో, సంఘములో, సహవాసములో, పరిచర్యలో, అన్ని విధాలుగా దాని కొరకు మన సంఘం, మన కుటుంబం లేదా నేను ప్రయాసపడాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది మౌనంగా ఉంటున్నారు. మీరు మాట్లాడితే దేవుడు ఇంకా బలంగా మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మీయ సంఘం క్రీస్తు అత్యంత కృప మీద ఆధారపడి జీవిస్తుంది ఎప్పుడు కూడా. చెప్పండి, దేని మీద? క్రీస్తు అత్యంత కృప మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రతి సంఘం కృప కొరకు ప్రయాసపడాలా. ప్రతి సంఘం కృపను కలిగి ఉండాలా. కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వారికి అర్హత కలిగించేది కృప, యోగ్యత లేని వారికి యోగ్యత కలిగించేది కృప, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసేది కృప. అవకాశం ఉన్నా పొందకపోతే అవకాశం ఇచ్చి మరి దేవుడు నిలబెట్టేది కృప. దేవునికి స్తోత్రం. ఆ కృప కొరకు నువ్వు ప్రయాసపడాలా. దేని కొరకు ప్రాకులాడుతున్నాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకు మనం ఆగమాగమవుతున్నాం? దేని కొరకు మనం ఊగులాడుతున్నాం? ఆత్మీయత కొరకు మనం ప్రయాసపడాలా. ఆత్మీయత కొరకు మనం ఊగులాడాలా. ఆత్మీయత కొరకు మనం ప్రాకులాడాలా. దేవుని వాక్యము కొరకు మనం ఆరాటపడాలా. దేవుని జ్ఞానము కొరకు మనం ప్రయాసపడాలా. దేవుని యొక్క స్వరూపము మన కుటుంబంలో ఉండడానికి మనం ఆలోచించాలా. దేవుని బలం, ఆత్మీయ చలనం మన కుటుంబంలోనికి రావాలి. హల్లెలూయా. ఏం రావాలా? చలనం, స్పర్శ. దీని ఏమంటారంటే స్పర్శ. నీకు ఆత్మీయ అనే స్పర్శ ఉందా? నీ కుటుంబానికి, నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు ఆత్మీయ అనే స్పర్శ ఉందా? ఆత్మీయత అనే స్పర్శ ఉంటే దేవుని మీద లక్ష్యం వస్తుంది. ఆ కుటుంబం దేవుని కార్యాల మీద నిర్లక్ష్య వైఖరి ఉండదు. భార్యకైనా భర్తకైనా, రా ఈరోజు ఆదివారం పోదాం, సిద్ధపడుతున్నావా అని అంటాడు భర్తతో భర్త. సిద్ధపడుతున్నావా అని భార్యతో భర్త అంటాడు. సిద్ధపడుతున్నావా అని భార్య భర్తతో అంటుంది. సిద్ధపడుతున్నావా పిల్లలతో అంటారు. ఎస్, ఈరోజు ఆత్మీయ చలనం ఉంది నాలో. నా కుటుంబ సమేతంగా ఆరాధనకు వెళ్ళి బలపడతానంట. హల్లెలూయా. ఆత్మీయ చలనము లేనివాడు ఈ వారం నువ్వు వచ్చే వారం నేను పోతాంటారు. ఏమంటారు చెప్పండి? ఈ వారం నువ్వు. పిల్లల్లో కూడా, అరే నీకు ఎగ్జామ్ లేదుగా బాబు, నువ్వు వెళ్ళు, వచ్చే నెల పోయి నేను వచ్చే వారం పోయి నీ పోయి డ్రమ్స్ కొడతా, కంచెర కొడతా, పాట పాడతా, ఈ వారం నీది, వచ్చే వారం నాది. పంచుకుంటారు ఆరాధనలో, ఏదో ఆస్తులు పంచుకున్నట్టు. అవునా కదా? ఆత్మీయత చలన ఉన్నవారు కుటుంబ సమేతంగా మిస్ అవ్వకుండా ప్రభు సన్నిధిలో గడపాలని ఆశపడతారు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని స్పర్శ తాకుతూనే ఉంటుంది వారని. ఈరోజు ఆరాధన ఉంది, ఈరోజు ప్రార్థన ఉంది, ఈరోజు కూటం ఉంది, ఈరోజు ప్రసంగం ఉంది, ఈరోజు దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, దైవజనుల వాక్యం ద్వారా దేవునితో మాట్లాడతాడని ఆ స్పర్శ అనేది తాకుతూనే ఉంటుంది. ఆత్మీయంగా లేని వారు ఆ స్పర్శ వచ్చిన గ్రహించరు. ఉదయకాలం లేచి ప్రార్థన చేయమని దేవుని స్పర్శ తాకుతూనే ఉంటుంది, కానీ లేవం. ఆరాధనకు వెళ్ళారు, దేవుని స్పర్శ తాకుతూనే ఉంటుంది, కానీ వెళ్ళం. దేవుని యొక్క వాక్యం విను, లే అన్నప్పుడు ఆ స్పర్శ ఉంటుంది, కానీ లేవం, వినం, బయట తిరుగుతూ ఉంటాం. ప్రభు కార్యాలను అశ్రద్ధ చేస్తూ ఉంటాం. మన సొంత పనులను అశ్రద్ధ చేసిన పర్వాలేదులే, కానీ దేవుని కార్యాలు ఎప్పుడు అశ్రద్ధ చేయరు. ఎవరు? ఆత్మీయంగా ఉన్న కుటుంబాలు. దేవుని స్తోత్రం. ఈరోజు నీకు చలనము రావాలా, నీకు బలము రావాలా, క్రీస్తు స్వరూపము నీ కుటుంబంలో ఉండాలా, క్రీస్తు జ్ఞానాన్ని నువ్వు బాగా అర్థం చేసుకోవాలా. ఏకాంత ప్రార్థనలో వీటి కొరకు నువ్వు అడగాల. ఎంతమంది అడుగుతారు ఏకాంత ప్రార్థనలో? ఎంతమంది అడుగుతారు? దేవా, నీ జ్ఞానం నా కుటుంబంలో ఉండాలని, నీ పరిపక్వత నా కుటుంబంలో రావాలని, నీ స్వరూప్యం నా కుటుంబంలో
ఉండాలని, నీ వాక్యం నా కుటుంబంలో ఉండాలని, నీ ఆత్మీయత నా కుటుంబంలో ఉండాలని ఏకాంత ప్రార్థనలు అడగడానికి నీకు రాత్రి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ 6:1 చూద్దాం. గలతీ 6:1 చూద్దాం. సహోదరులారా, ఒకడు తప్పిదములోనైనను సిక్కుకొని నెడల ఆత్మ సముదైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొను. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దానికి తీసుకొని రావలను. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా బ్రతికేవాడు ఎప్పుడు కూడా తన పొరపాట్లను దేవుని సంగతి ఒప్పుకుంటాడు. ఆత్మీయంగా బ్రతికేవారు ఏ పొరపాటు చేసినా, ఎలాంటి తప్పులను చేసినా, దేవునికి అసహ్యమైన కార్యాలు ఏది చేసినా వెంటనే ఒప్పుకుంటాడు. దాన్ని మనసులో ఉంచుకొని చెబితే ఏమైందో, ఎవరైనా నిందిస్తారేమో, అవమానపరుస్తారేమో, ఫలాని వాడు తప్పు చేశాడట అని అంటాడేమో సిగ్గుపడి దాచుకునేవాడు ఆత్మీయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట, సహోదరుల ఒకడు తప్పిదములోనైనను చిక్కుకొనేలా ఆత్మ సముద్రులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టివాడు మంచి దారిని తీసుకొని రావాలని అంటున్నాడు. ఆత్మీయత కలిగి ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా మంచి విషయాల మీదనే లక్ష్య పెడతాడు. ఆత్మీయత కలిగి ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా పొరపాట్లను ఒప్పుకుంటాడు. ఆత్మీయత కలిగి ఉన్న మనిషి ఏ పొరపాటులో చిక్కుకొనడు. ఎందుకు పొరపాటులో చిక్కుకొనడంటే దేవుని స్పర్శ ఉంటుంది కాబట్టి, దేవుని జ్ఞానం ఉంటుంది కాబట్టి, దేవుని ఆత్మీయత ఉంటుంది కాబట్టి. ప్రమాదంలో చిక్కుకోడు ఏ వ్యక్తి. ఈరోజు చాలా మంది ప్రమాదంలో చిక్కుకుంటారు. ఒట్టుగానే వాళ్ళకు మాటల ద్వారా ప్రమాదంలో చిక్కుకుంటాం, మనసుల ద్వారా ప్రమాదంలో చిక్కుకుంటాం, ఏదైనా కార్యాలలో ప్రమాదంలో చిక్కుకుంటాం, ఏదైనా సభలలో ప్రమాదంలో చిక్కుకుంటాం, ఏదైనా దారిలో వెళ్తున్నప్పుడు ప్రమాదంలో చిక్కుకుంటాం. ప్రమాదాలు ఇరుగు పొరుగు వారి ద్వారా, చుట్టుపక్కల వారి ద్వారా, తోటి వారి ద్వారా ఎన్నో ప్రమాదాలు కలుగుతాయి. ఆ ప్రమాదంలో స్వాత్వికము, దీన మనసు, తగ్గింపు, ఓర్పు చూపిన వాడైతే ఆ ప్రమాదం గురించి బయటపడతాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఆత్మీయత నిన్ను ప్రమాదంలో పడకుండా కాపాడుతుంది అన్నమాట. ఆత్మీయత నిన్ను పొరపాటు చేయకుండా ఆపేస్తుంది. అది కావాలి మనకు. దేవుడికి స్తోత్రం. ఏం కావాలి చెప్పండి? అది కావాలా? ప్రయాసపడు వారికి సమస్తము దొరుకుతుంది, అడుగు వారికి దేవుడు విస్తారముగా దయచేస్తాడు. ఏమి ఇస్తాడు ఆయన? ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఆత్మీయత, దేవుని వాక్యం, దేవుని జ్ఞానం, విశ్వాసం, ప్రార్థన అనే వరం. వాటి కొరకు నువ్వు అడగడం ప్రారంభించాలన్నమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా బ్రతకాలంటే రోమా 8వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయము 12-13 వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు అనుస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా సావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవించదు. దేవుని స్తోత్రం. మీరు ఆత్మీయంగా బ్రతకాలంటే మన శరీర క్రియలను దేవుని ఆత్మ చేత చంపాలా. అర్థమైందా మీకు? మన శరీర క్రియలు, మన శరీర అలవాటులు, మన శరీర ఆచారాలు, మన శరీర సంప్రదాయాలు, మన శరీర కోరికలు, మనం ఆలోచించే ఆలోచనలు దేవుని ఆత్మ చేత చంపాలా. అప్పుడు ఆత్మీయంగా నువ్వు బతుకుతావు, ఆత్మీయంగా చలనం కలిగి ఉంటావు, ఆత్మీయంగా జ్ఞానం కలిగి ఉంటావు. క్రీస్తు స్వరూపం నీ మధ్యలోనికి వస్తుంది. హల్లెలూయా. చంపాల మన
నుండి ఆత్మీయంగా బ్రతకడం నేర్చుకోవాలా. ఆశలు, అహంకారం, అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, కోరికలు అన్నీ క్రీస్తు ఆత్మ చేత చంపాల. దేవుని స్తోత్రం. సాధ్యమవుతుందా ఇది? మనల్ని మనం చంపుకోవాలా. ఒకటి చెప్పాలంటే మనం చావాలా. బైబిల్లో మాట ఉంటుంది, భావ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు మాత్రం బలంగా ఉన్నాడట. దేవుని స్తోత్రం. ఈ భావ్య శరీరం క్రీస్తులో చావాలా. నీ శరీరంలో ప్రవహించేది క్రీస్తు ఆత్మ ఉండాలా. దేవుడికి స్తోత్రం. నీ శరీరంలో ప్రవహించేది క్రీస్తు జ్ఞానమై ఉండాలా. బైబిల్ అంటుంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనంలో, దేవుడు బాడీ టెంపుల్ ఆఫ్ గాడ్ అంటున్నాడు ఆయన. నీ శరీరమే దేవుని ఆలయం. హల్లెలూయా. నీ శరీరమే చెప్పాలా, నీ శరీరమే. ఎక్కడుంది ఆలయం? ఎక్కడుంది ఆలయం? అందుకే ఆ క్రీస్తు, ఆ దేవుని ఆత్మ మన శరీరంలో బ్రతకాలంటే మనం చావాలి. హల్లెలూయా. ఏకాంత ప్రార్థనలో నిన్ను నువ్వు చంపుకోవాలా. చంపుకోవాలంటే కత్తి పట్టుకొని మెడకాయ కోసుకోమని కాదు, డబ్బ పట్టుకొని మందు తాగమని కాదు. కోరికలు చంపాలా, ఆలోచన చంపాలా, నీ యొక్క అహం చంపాలా, నీ అధికారాన్ని చంపాలా, నీ జ్ఞానాన్ని చంపాలా, నీ పరిపక్వత చంపాలా. నీ శరీరాన్ని నువ్వు చంపుకున్నప్పుడే నువ్వు ఆత్మీయంగా బతకగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చంపుదాం మనం, ఖచ్చితంగా చంపితేనే మనం బ్రతుకుతాం. ఎందులో? క్రీస్తులో. చలనం ఉండే వ్యక్తి చంపగలుగుతాడు. అసలు చలనమే స్పర్శ లేనటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరం ఏకాంత ప్రార్థన వస్తుంది, వెళుతున్నాం, చేస్తున్నాం, ఆచారంగానో అలవాటుగానే చేస్తున్నాం కదా. ఏమవుతుంది? పోయిన సంవత్సరం గడిపినట్టు ఈ సంవత్సరం గడిపితే అయిపోతుంది కదా. పోయిన సంవత్సరం ఆమె ఉన్నాం, పోయిన సంవత్సరం పాట పాడినాం, పోయిన సంవత్సరం కదిలినాం, అడవిలోకి వెళ్ళినాం, ఇది చేసినాం, అది చేసినాం, ఎగిరినాం, తొడిగినాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ పాయింట్. అలా ఎప్పుడు మనం ఆలోచన చేయకూడదు. హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఒక నూతనమైన స్వభావం రావాలా. ప్రతి సంవత్సరం క్రీస్తు స్వరూపం నీలో నూతనమగుతూ రావాలా. ప్రతి సంవత్సరం నీ జ్ఞానం క్రీస్తులో అభివృద్ధి చెందుకుంటూ రావాలా. దేవునికి స్తోత్రం. మార్పు వచ్చిందా లేదా? పోయిన సంవత్సరం ఏకాంత ప్రాంతంలో నువ్వు కోరుకున్న కోరిక ఏంటి? ఈ సంవత్సరం ఆ కోరిక నెరవేరిందా? కోరిక ప్రకారంగా జీవించావా? ఏదైనా మార్పు అవసరం ఉందా? ఇది ఆలోచించాలి రాత్రి, ఇది గుర్తు చేసుకోవాలి రాత్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలట? ఆత్మీయంగా బ్రతకాలంటే ఏం చేయాలా? ఆత్మచేత శరీర క్రియలను చంపేయాలా. చంపినప్పుడే నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతూ జీవిస్తావు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయత లేని సంఘమైన, ఆత్మీయత లేని ప్రవక్త అయిన, ఆత్మీయత లేని కుటుంబమైన, ఆత్మీయత లేని వ్యక్తి అయినా దేవుని చేత బలపరచబడలేరు, దేవుని చేత ఆశీర్వదించబడలేరు, దేవుని చేత బలముగా ముందుకు వెళ్ళలేరు, విశ్వాసములో ఎదగలేరు. వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఖచ్చితంగా పడిపోతారు. అందుకోసమే దేవుడు మనకి సంవత్సరం ఆత్మీయత కావాలి. ఒకవేళ ఉంటే దాన్ని మరింతగా డెవలప్మెంట్ చేసుకోవాలి. అది దేవుడు మన విషయంలో ఆలోచిస్తున్నటువంటి ఆలోచన. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 37 వచనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా తాను ప్రవక్త అయినను
ఆత్మ సంబంధినని ఆయనను తలంచుకునేలా నేను నీకు వాయించున్నవి ప్రభు యొక్క ఆజ్ఞని తొడముగా తెలుసుకొనవలెను అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆయన చేత నీ దగ్గరికి వచ్చిందని నువ్వు అనుకుంటే ఈ జ్ఞానం నీకు అర్థమైంది అన్నమాట. ఈ మాటలు నీకు అర్థమవుతాయి. ఈ మాటలు చెవిన పెడతావు. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు ఎవరివైనా ఎంతటి వారివైనా క్రీస్తు జ్ఞానాన్ని అర్థం చేసుకునే మనస్సు మనకు ఉండాలా. దేవునికి స్తోత్రం. క్రీస్తు జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా మనము ఉండాలా. ఇక్కడ 38వ వచనం చూస్తే, ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనేమో. కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, సమస్తమును మర్యాద క్రమంగా జరగనివుడి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆత్మీయ సంఘంలో ఏముంటుందంటే ప్రవచనం ఉంటుంది. ఆత్మీయ సంఘంలో, ఆత్మీయత కలిగిన కుటుంబాల్లో, ఆత్మీయత కలిగిన సంఘాలలో ప్రవచనం ఉంటుంది. ప్రవచనము ఆ రీతిగానే దేవుడు సంఘాన్ని నడుపుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. తర్వాత సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు గొప్ప ఆసక్తి ఉంటుంది క్రీస్తు కార్యాల పట్ల, క్రీస్తు ప్రేమ పట్ల, సంఘ కార్యక్రమాల పట్ల, సేవ పరిచర్య పట్ల ఏముంటది? ఆత్మీయత కలిగిన వ్యక్తులకు ఆసక్తి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఏముంటది చెప్పండి? ఆసక్తి ఉంటుంది. తర్వాత భాషలు మాట్లాడే ప్రతి వరం సంఘ బిడ్డలందరిలో ఉంటుంది ఆత్మీయ సంఘానికి. దేవునికి స్తోత్రం. మనం భాషలతో మాట్లాడాలా, అన్య భాషలతో మాట్లాడాలా, క్రీస్తు కొరకు మాట్లాడాలా, క్రీస్తు కొరకు ప్రయాసపడాలా. ఆత్మీయత కలిగిన వ్యక్తికి దేవుని భాష అర్థమవుతుందన్నమాట. అన్య భాషలతో మీరు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయత కలిగిన సంఘంలో ఏముంటుందంటే మర్యాద ఉంటుంది. రెస్పెక్ట్నెస్ ఏముంటుంది? మర్యాద. ఒక సహోదరునికి ఇంకొక సహోదరి పట్ల మర్యాద, ఒక సహోదరుడికి ఇంకొక సహోదరికి పట్ల మర్యాద, తోటివాడికి ఇంకో తోటివాడికి మర్యాద. ప్రైజ్ లార్డ్ చెప్పుకునే విషయంలో, మాట్లాడుకునే విషయంలో, కలుసుకునే విషయంలో, సహవాసం చేసుకునే విషయంలో ఏముంటుంది? మర్యాద. మర్యాద మర్యాద. దేవుడి స్తోత్రం. ఉందా మర్యాద? కొందరికి పలకరించడంలో మర్యాద ఉండదు. ప్రైజ్ లార్డ్ అంటారు అనమాట. ఆత్మీయ సహోదరు ఏదైతే ప్రైజ్ లార్డ్ అంటే ఆ ప్రైజ్ లార్డ్ అంటారు అన్నట్టు. పలకరించుకోవడంలో మర్యాద ఉంటుంది, దగ్గరికి రావడంలో మర్యాద ఉంటుంది. హల్లెలూయా. కౌగలించుకోవడంలో మర్యాద ఉంటుంది, ప్రేమ చూపడంలో మర్యాద ఉంటుంది. హల్లెలూయా. నీవు నీ దాసుని పలకరించడంలో క్రీస్తు ప్రేమనే కనపడతావు తప్ప నీ యొక్క అజ్ఞానాన్ని కనపరచకూడదు, నీ కోపాన్ని కనపరచకూడదు, నీ పగను కనపరచకూడదు. హల్లెలూయా. ఆత్మీయంగా ఉండే వ్యక్తి అజ్ఞానంగా ప్రవర్తించడు. అజ్ఞానాన్ని, కోపాన్ని, పగను ప్రవేశపెట్టడు తన సహోదరుని ఎదుటి వారి విషయంలో. దేవుని స్తోత్రం. ఏముంటుంది చెప్పండి? మర్యాద. తర్వాత ఏమన్నాడు? క్రమం, డిసిప్లైన్. అసలు మెయిన్ కావాల్సింది ఏంటి సంఘానికి? క్రమం. అక్రమము చేయువారులారా, ప్రభువా నీ కోసం దెయ్యాన్ని ఎలగొట్టలేదా? ప్రభువా నీ కోసం అద్భుతాలు చేయలేదా? ప్రభువా నీ కోసం పెద్ద పెద్ద సంఘాలు కట్టలేదా? ప్రభువా నీ కోసం ఆర్చిబిషపులు కాలేదా? ప్రభువా నీ కోసం ప్రవక్తలు కాలేదా? ప్రభువా నీ కోసం కానుకలు ఇయ్యలేదా? ప్రభువా నీ కోసం ఎంతో కష్టపడలేదా? ప్రభువా నీ కోసం సువార్త ప్రకటించలేదా? చేసావు, అన్ని చేసావు. కానీ ఎలా చేసావు? నా ఆజ్ఞ లేకుండా చేసావు. ప్రవర్తించావు, బాగా ప్రవర్తించావు, కానీ నా ఆజ్ఞ లేకుండా ప్రవర్తించావు. విశ్వాసం కలిగి ఉన్నావు, బాగా కలిగి ఉన్నావు, కానీ నా ఆజ్ఞ లేకుండా చేశావు. నా ఆలోచన లేకుండా చేశావు. స్వస్థపరిచావు, బాగా స్వస్థపరిచావు, అది నా మహిమ కొరకు స్వస్థపరుచుకున్నాను, కానీ నీలో క్రమము లేదు అంటున్నాడు ఆయన. అక్రమము చేయువారులారా, ఫుల్ఫిల్ చేయండి. నా యుద్ధం నుండి పారిపోండా, తొలగిపోండా, వెళ్ళిపోండా, అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కమ్ డిసిప్లిన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్.
నీ జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినప్పుడు, పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు, అన్నం పట్టుకునేటప్పుడు, ఇంకా ఎక్కడో ఉన్నప్పుడు, ఇంకెక్కడ స్టోర్కి పోయినప్పుడు క్రమం లైన్ అంటే కరెక్ట్ లైన్ కడతాం మనం. కానీ క్రీస్తులో లైన్ కడతాం మనం. కడతామా? కట్టం. క్రీస్తులో క్రమం కావాలి. దేవుడి స్తోత్రం. ఆత్మీయంగా ఉన్న సంఘ బిడ్డలకు ఏమేం క్వాలిటీస్ ఉంటే మీరు రాసుకోవట్లేదు నాకు తెలియదు, మరి రాసుకోవాలా. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తా, ఏకాంత ప్రార్థనకు 2 మాటలు చెప్పి ముగించేస్తా. ఓకేనంటారా? అది కొంచెం టచ్ చేస్తాం, మిగతా అయ్యగారు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఏకాంత ప్రార్థన చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ అండ్ చర్చ్. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏకాంత ప్రార్థన అంత ముఖ్యమైనది అంటే, ఏకాంత ప్రార్థనలో నువ్వు చాలా పొందుకోగలుగుతావు. చాలా విషయాలు ఉన్నాయి, పొందుకోగలుగుతావు. అరణ్య మార్గాన దేవుడు నిన్ను నడిపించేటప్పుడు ఒక గుణపాఠం అనేది నీ దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడి స్తోత్రం. ఏకాంతంగా ప్రార్థన బలంగా చేసేవాడు సంఘంలో చాలా తక్కువగా ప్రార్థన చేస్తాడు. సంఘంలో బాగా బలంగా పొడుగుగా చేసేవాడు ఏకాంతంగా ప్రార్థన చేయలేడు. అర్థమైందా మీకు? ఏమర్థమైంది? సంఘంతో వచ్చి ప్రార్థన చేయమంటే దీర్ఘాలు, సుదీర్ఘాలు, సదీర్ఘాలు, ఇంకా చెప్పండి ఇంకెన్నో దీర్ఘాలు, ఇదిగో ప్రభువా, అదిగో ప్రభువా, ఇది ప్రభువా, అది ప్రభువా, హెచ్చించి మోకరించి మొత్తుకొని రొమ్ము కొట్టుకొని చేస్తారు. కానీ ఆత్మీయంగా ఉన్న వ్యక్తి అలా చేయడు. వ్యక్తిగత ప్రార్థనలో బలంగా ఉన్న వ్యక్తి చిన్న ప్రార్థన చేసిన దేవుడు వింటాడా? హల్లెలూయా. ఏం చెప్పి నేను, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవారు, ఏకాంతంగా ప్రార్థనలో గడిపేవారు ఆత్మీయతలో స్థిరపడతారు అన్నమాట. దేవుడికి స్తోత్రం. దేంట్లో స్థిరపడతారు? అందుకోసం పెట్టొచ్చు అయ్యా ఏకాంత ప్రార్థన. దేవుడి స్తోత్రం. అక్కడక్కడ జరగట్లే. కానీ ఏకాంత ప్రార్థన గురించి బోయేదయ్య గారు మాకు పరిచయస్తుల కాడ నుంచి వింటూ ఉన్నాం. చాలా చక్కగా ఏకాంత ప్రార్థనలో పరిపూర్ణంగా గడపడానికి సిద్ధపడాలా. యోవేలు గ్రంథం ఒక మాట చూడండి. హోషేయ గ్రంథం 2:14 విశ్వాస జీవితంలో మనం అరణ్య మార్గంలో వెళ్ళవలసి వస్తుందట. అరణ్య మార్గం అంటే ఏకాంత స్థలం. రేపు నువ్వు వెళ్ళబోతున్నావు ఎక్కడికి? ఏకాంత స్థలంలోనికి. ఏకాంత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. నీకు నువ్వుగా ప్రభుని గోదాడి కన్నీరు కాల్చి రొమ్ము కొట్టుకొని మొరపెట్టి అడిగే స్థలం. దేవునికి స్తోత్రం. అరణ్య మార్గం. రేపు అరణ్య మార్గంలోకి వెళ్ళబోతున్నావు. సిద్ధమా? అరణ్య మార్గానికి వెళ్ళి దేవుని ఆత్మీయత కొరకు, దేవుని బలము కొరకు, దేవుని శరణము కొరకు, క్రీస్తు స్వరూపము కొరకు, క్రీస్తు జ్ఞానము కొరకు, నీ శరీర క్రియలు చంపడం కొరకు సిద్ధమా? అరణ్య మార్గంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళి? ఎందుకయ్యా అనవసరంగా అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలా? కొంతమంది విమర్శించేవారు ఏమంటారంటే, అడవిలో దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నా అక్కడే ఉంటాడు కదా. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో అక్కడే ఉంటాను అంటున్నాడు కదా. ఇంట్లో అయినా ఉంటాడు, పక్కన ఉంటాడు, అక్కడైనా ఇక్కడ ఎక్కడైనా ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి స్పెషల్గా ప్రార్థన చేసిన అవసరం ఏంటి? ప్రశ్నించేవారు లేకపోలేదేమో. దేవుడు అరణ్య మార్గంలో ఎందుకు నేను నడిపిస్తున్నాడో ఆలోచించాలా. దేవుడికి స్తోత్రం. అరణ్య మార్గంలో ఏకాంతంగా ఎందుకు ప్రార్థన చేయాలో ఆలోచించాలా ప్రతి మనిషి. కొన్నిసార్లు అరణ్య మార్గాన దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే అది నీ మేలు కొరకని భావించాలా. కొన్నిసార్లు అరణ్య మార్గంలోనికి దేవుడిని తీసుకెళ్తున్నాడంటే నా ఆత్మీయత బలముగా దృఢముగా చేసుకోవడం కొరకేనని ఆలోచించాలా. అక్కడే ఉంటాడా, ఇక్కడే ఉంటాడా, ఆ చోటనే ఉంటాడని కాదు మనం ఆలోచించేది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్య మార్గంలో దేవుడిని ఎందుకు నడిపిస్తాడు? ఏకాంత
ప్రార్థన స్థలంలో ఎందుకు నేను ఉంచుతానంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే ప్రభును బలముగా అడగగలవు. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడి దగ్గర కన్నీటితో కాల్చి అడగగలుగుతావు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ ఆరాటం ఉండదు, ఏ ఆలోచనలు ఉండవు. ఎవరికి వారు ఏకాంతంగా గుంపుగా ప్రార్థన చేయడమే దేవుడికి కోరుకునే. దేవునికి స్తోత్రం. అరణ్య ప్రాంతంలో ప్రార్థించేవారు, ఏకాంత ప్రాంతంలో ఉన్నవారు పరిశుద్ధాత్మ వరం అనే గొప్ప శక్తిని పొందగలుగుతారు అన్నమాట. అందుకే దేవుడిని అరణ్యంలోనికి తీసుకెళ్తాడు ఆయన, లోయలోనికి తీసుకెళ్తాడు ఆయన, గాఢంలోనికి తీసుకెళ్తాడు ఆయన, అడవిలోనికి తీసుకెళ్తాడు ఆయన, చెట్లలోనికి తీసుకెళ్తాడు ఆయన, పొట్టులోనికి తీసుకెళ్తాడు ఆయన, ఏ ఆధారం లేని చోటుకి తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా. ఏలియాను అలాగే దేవుడు ఎలీషాను నడిపించాడు. అరణ్య మార్గంలో నీళ్లు దొరికిన స్థలంలోకి తీసుకెళ్ళాడు, ఆహారం దొరికిన స్థలంలోకి తీసుకెళ్ళాడు. యెజబెలు రాణి చేత తరమబడుతున్నప్పుడు, ఎలీషా గారు, ఏలియా గారు, చంపేస్తానండి, ఈ రోజు నువ్వు చావకపోతే నా మీద ఒట్టే అన్నాడు. ఛాలెంజ్ చేశాడు యెజబెలు గారు. పరుగు 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 పరుగున అరణ్య మార్గాల్లోనికి దేవుడు ఆయన తీసుకెళ్ళాడు. ఎలాంటి స్థలమో తెలుసా? తిండి లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, నీడ లేదు, చెట్టు లేదు, పుట్ట లేదు, తలదాచుకోవడానికి ఏమీ లేదు. ఎడారి స్థలంలోకి తీసుకెళ్ళి. ఎందుకు తెలుసా? అతనికి దేవుడు ఒక గుణపాఠం నేర్పించడానికి. హల్లెలూయా. ఏకాంత ప్రార్థనలో దేవుడు నీకు ఒక గుణపాఠము చెబుతలేరు కదా. ఏకాంత ప్రార్థనలో దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు నిన్ను? జీవిత సత్యం, పరిశుద్ధాత్మ అనుభవం, గుణపాఠం నేర్పించడానికి దేవుడు నిన్ను అక్కడికి. హల్లెలూయా. సంతోషమా కాదా చెప్పండి? దేవుడు అంత ఏకాంత ప్రాంతానికి నడిపిస్తున్నప్పుడు మరి మీరు ఎలా ఉండాలి? డల్గా ఉంటారా? ఇంత మంచి మాట చెప్పినప్పుడు గట్టిగా చెప్పండి కూడా ప్రభుని ఆరాధన చేయకూడదా? గట్టిగా చెప్పండి ప్రభుని మనము ఆరాధన చేయాలా? దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు నిన్ను ఆ లోతైన అనుభవంలోనికి నడిపిస్తున్నాడు ఆయన.